విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు ఉండటంతో దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణాల మధ్య హోమగుండాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు, ఈవో వికే సీనా నాయక్, ఇతర అధికారులు పాల్గొని అగ్నిని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇరుముడి పాయింట్ల వద్ద చైర్మన్, ఈవో మొదటి ఇరుముడిని సమర్పించగా భవానీలు భారీగా జై భవానీ నినాదాలతో ఇరుముళ్లు సమర్పించారు. తర్వాత యాగశాల, శివాలయం, స్నానఘట్టాల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. దీక్షా విరమణలు అయితే ఈ రోజు నుండి 5 రోజుల వరకు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం భవానీ దీక్షల విరమణకి సుదూర ప్రాంతాల నుండి 1,00,000 పైనే భక్తులు మొదటి రోజున వచ్చేయడం చాలా ఆనందంగా ఉందని కూడా ఇక్కడ భవానీలు చెప్తున్నారు. అదేవిధంగా భవానీలకు సంబంధించి ఎటువంటి సౌకర్యాలు అంటే ఎటువంటి అస్వస్థతకు గురవకుండా సౌకర్యాలు కూడా ఆలయం దేవస్థానం ఈవో సీనా నాయక్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే భవానీలు ఇరుముళ్ళకి సంబంధించి కూడా జల్లెడ పెట్టారు. ఇక్కడ భవానీలు తెచ్చిన ఇరుముళ్ళు బంధం ఏదైతుందో అది ఇక్కడ బియ్యం ఇక్కడ వేసి పూలు పళ్ళు అవి మళ్ళీ దేవస్థానానికి చేరేలా కూడా చూసుకున్నారు. మనతో పాటు గురు భవానీ ఉన్నారు, మాట్లాడడానికి ఆయన అడిగి తెలుసుకుందాం. భవానీ నమస్తే, ఏంటి ప్రక్రియ ఏంటి, ఎలా మొదలవుతుంది? చండీ హోమంలో ఇవాళ స్టార్టింగ్ మొదలు 5 రోజులు 11 నుండి 15 వరకు ఉంటది అండి. ఈ చండీ హోమంలో ఇరుముడి ఏదైతే ఇరుముడి ఉందో దేవస్థానం ఇరుముడికి సంబంధించిన ఇరుముడి పాయింట్లు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా హాలు విశాలంగా చేశారండి. గతంలో 12 జల్లిళ్ళు ఉండేవి, ఇప్పుడు వచ్చి మొత్తం 125 జల్లుళ్ళు పెట్టారు. వచ్చిన భవానీలు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోజు నుండి ఈ 5 రోజులు సుమారు 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న భారీ ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఈవో సీనా నాయక్ గారికి దగ్గరుండి పర్యవేక్షించి సేనా నాయక్ గారి ఆధ్వర్యంలో మొత్తం కలెక్టర్, జిల్లా కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి సుమారు ఉదయం 7 గంటల 10 నిమిషాలకి స్టార్ట్ అయిందండి. 7 గంటల 10 నిమిషాల వరకు ఇప్పటి వరకు కూడా సుమారు దగ్గర 75,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇరుముడి సమర్పించుకున్నారు. ఈ భవానీ బంధములు కానీ అన్నీ ఇక్కడ ఇప్పేది. ఇరుముడు అయితే ఇక్కడ ఇప్పుతాం, భవానీ బంధాలు అయితే అమ్మవారి విగ్రహం దగ్గర చేస్తాం. అమ్మవారి విగ్రహం దగ్గర బంధాలు చేస్తాం, ఇక్కడ ఇరుముళ్ళు ఇప్పుతామండి. ఈ ఏర్పాట్లు గతంలో కంటే చాలా మెరుగ్గా చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ విశ్రాంతిని తీసుకోవడానికి కూడా ఇక్కడ హాల్ లాంటిది ఏర్పాటు చేశారు. దీక్షా విరమణ 11 నుండి 15 వరకే అండి. మా పౌర్ణాహతి 15వ తారీఖు ఉదయం 10 గంటలకి కుదండాలు చేస్తారు. ఆ 2-3 రోజులు కాకపోతే హోమగుండం ఉండదు. హోమగుండం అంటే మనం హోమగుండం ఎందుకంటే పెట్టేది సకల పాపాలు మనం నేతి కొబ్బరికాయ హోమగుండంలో వేస్తే మనకి ఏదైనా చెడు ప్రభావం కానీ ఏంటి మనం చేసిన పాప ఫలం కానీ పోతాయని హోమగుండంలో నేతి కొబ్బరికాయ పెట్టారు. హోమగుండం అయిపోయిన తర్వాత వేసిన మాల విరమణ చేసిన ఫలితం ఉండదు. అందుకనే ఎక్కువ మంది 11 నుండి 15 వరకే ఈ లోపల అమ్మవారిని దర్శించుకుంటారు. భవానీ సార్ కదా, మాల విరమణ ఎంత భక్తి శ్రద్ధలతో కూడా భవానీలు అంటే తెల్లవారుజాము నుండి 5 నుండి కూడా భవానీలు అమ్మవారి దేవస్థానానికి విచ్చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడైతే కృష్ణానది, పవిత్ర కృష్ణానదిలో స్నానం ఆచరించి అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ ఇరుముళ్ళు స్పాట్ అంటే ఈ భవనం అంతా ఇరుముళ్ళకి మాత్రమే కేటాయించేలా చేశారు ఈ సంవత్సరం. ఇక్కడ ఇరుముళ్ళు చూసుకొని మళ్ళీ హోమగుండం దగ్గరికి వెళ్లే నేపథ్యం. అలాగే వీరికి మళ్ళీ పైకి దారి అంటే దర్శనానికి దారి కూడా ఇక్కడ నుండే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అంటే ఎంతో చక్కగా భవానీలకి అంటే సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారికి కూడా మార్గం అనేది ఒక చక్కగా చూపించిన నేపథ్యం కనిపిస్తుంది. భవానీలు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఇరుముళ్ళు 5 రోజులు మాలా విరమణ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.